రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు గారు అన్ని బంగారు పల్లెలు అన్ని రెడీ పెట్టినట్టు పెడితే 2019లో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆఖరికి ఎలాంటి అప్పులు చెప్పులు చేశాడంటే గవర్నమెంట్ బిల్డింగ్లు కూడా తాకట్టు పెట్టేసి మీ ల్యాండ్లు కూడా అతను ఫోటో వేసుకుని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నా పత్రాలను అప్పం పెట్టుకుంటానని అది కూడా తాకట్టు పెట్టేసి ఆఖరికి ఎవరికైనా తాగుడు అలవాటు ఉంటే ఆ అలవాటు ఉన్న వాళ్ళని కూడా తాకట్టు పెట్టేసి 25,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. అంటే మొత్తం ఆర్థిక వ్యవస్థ అంతటిని అస్తావ్యస్తం చేసేశారు. అయినా కూడా ఈ రోజు నెల అయ్యేసరికి మొట్టమొదటి నెల అయ్యేసరికి ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తున్నారు. పెన్షన్లు అనుకున్న ప్రకారం పెన్షన్లు 1వ తారీఖు అయ్యేసరికి పెన్షన్లు మీ ఇంటి దగ్గరికి వస్తున్నాయి. అదేవిధంగా ఈ రోజు అభివృద్ధి ఇంతకు ముందు రోడ్లు వేయని వాళ్ళం కూడా ఈ రోజు మేము రోడ్లు వేస్తున్నాం, డ్రైన్లు కడుతున్నాం, ఈ రోజు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాం, పోలవరం పూర్తి చేస్తున్నాం, అమరావతి కంప్లీట్ చేస్తున్నాం. ఈ రోజు మన నియోజకవర్గంలోని చాలా మట్టుకు రోడ్లన్నింటినీ కూడా బాగు చేసుకుని రోడ్లన్నీ కూడా వేసుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది. చాలా మంది బయటకు వచ్చి అది ఇవ్వలేదా ఇది ఇవ్వలేదా అని మాట్లాడతారు. మన లాస్ట్ 5 సంవత్సరాలు ఏం చేశారు? కానీ ఈ రోజు నేను ఏమంటానంటే చంద్రబాబు నాయుడు గారన్నా, పవన్ కళ్యాణ్ గారన్నా, మోడీ గారన్నా ఒక మాట చెప్పారంటే మాట మీద నుంచునే వ్యక్తులు. ఆ మాట గురించి ఎంతవరకైనా కష్టపడడానికి సిద్ధపడే నాయకత్వం ఈ రోజు మన దగ్గర ఉంది. ఆ నాయకత్వంతో మనం పనిచేస్తున్నాం అంటే భరోసాగా ధీమాగా మనం ఉండొచ్చు. అంటే ఈ రోజు ఈ ఫ్రీ బస్సు ద్వారా కుటుంబానికి ఎంతో కొంత మీకు భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఈరోజు ప్రత్యేకంగా దీన్ని ప్రవేశపెట్టి ఈ రోజు మీ అందరికీ కూడా మంచి చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్లే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. ఇది కూడా మనందరం కూడా అర్థం చేసుకోవాలి. 5 రూపాయలకి భోజనం పెట్టి అన్నా క్యాంటీన్ ని లాస్ట్ గవర్నమెంట్ లో తీసిపడేశారు. ఇలాంటి ఎన్నో స్కీములు, చంద్రన్న బీమా ఇందాక అమ్మాయి చెప్పింది, ఆ చంద్రన్న బీమా కూడా చాలా మంచి పథకం, అది కూడా తీసిపడేశారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎలా ఉంటదంటే, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఎలా ఉంటదంటే మంచి పథకం అయితే ముందుకు తీసుకెళ్దాం ఉద్దేశంతో ఉంటారు. అందుకు అమ్మఒడి పెట్టిన తర్వాత అది భారం అనుకోలే, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వాలని చెప్పి ముఖ్యంగా చాలా మంది ఫ్యామిలీస్ లో 3 పిల్లలు, తర్వాత ఒక ముస్లిం ఫ్యామిలీ మొన్న చూసారండి 5 పిల్లలు, 5 పిల్లలకి కూడా డబ్బులు తల్లికి వందలు డబ్బులు వేసి వాళ్ళు చదివే విషయంలో కూడా ఈ రోజు మనకి సహాయంగా ఉండే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఈ రోజు డ్వాక్రా మహిళలకు అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. ఓన్లీ ఒక కుట్టు మిషన్లు కుట్లే కాదు, చాలా వ్యాపారాలు చేసేదానికి ఈ రోజు గవర్నమెంట్ మీ అందరికీ కూడా సబ్సిడీల రూపంలో లోన్లు ఇచ్చే పరిస్థితికి ముందుకు వచ్చాం. కాబట్టి అవన్నీ కూడా ఆలోచన చేసుకోవాలి. ఈ రోజు ఆడబిడ్డ నిధి ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ కూడా సిద్ధంగా ఉంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆడబిడ్డ నిధి కూడా మీ అందరికీ వచ్చే ఏర్పాటు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద పనిచేస్తున్నారు.